నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। అమరావతి రోడ్ వెంకటేశ్వర కాలనీలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి। శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు విద్యార్థులకు సరస్వతి పూజ చేశారు। ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। చిన్నారులకు సకల విద్యాబుద్ధులు కలిగి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు। మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి కటాక్షం కోసం ఎంతో మంది పిల్లలు అక్షరాభ్యాసం కోసం వచ్చారు। దీనికి ఈ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి కమిటీ వారు మంచి ఏర్పాట్లు చేసి అందరికీ మంచి ఫెసిలిటీ కల్పించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పిల్లలందరూ ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్నారు కాబట్టి అమ్మవారి కృప వల్ల మంచి జ్ఞానము, మంచి చదువు, మంచి విద్య, మంచి బుద్ధులు సంపాదిస్తారని చెప్పి ఆశిస్తూ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను। కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది। జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు। ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు। ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు। ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు। గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం భూసేకరణ కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టింది। అయితే కొండెపాడు గ్రామస్తులు భూసేకరణ చట్టం 2013 ప్రకారం 4 రెట్లు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు। పీకలవాగు వలన సంగరిగుంట ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని సంగరిగుంట వాసులు ఫిర్యాదు చేశారు। సంగడిగుంట ఏరియా అండి మాది। మా ఏరియాలో గత ఎన్నో సంవత్సరాలుగా పీకలవాగు సమస్య ఉంది మాకు। దాని గురించి మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం। దాని గురించి ఎన్నోసారి మనం ప్రభుత్వానికి తీసుకెళ్ళాం। పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మనం అడిగాం। వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, మీరు వర్షాలు తగ్గాలంటున్నారు। కానీ ఎప్పుడో నుంచి ఎన్నో ఏళ్ళగా ఉంది। అది పాత ఏరియా మాది। సంగడిగుంట ఎన్నో 100 సంవత్సరాల పై నుంచి ఉంది ఆ ఏరియా। కానీ ఆ ఏరియాకి ఇప్పుడు దాకా ఏ మంచి కార్యక్రమం జరగలేదు। ఈ రైతులకు సంబంధించి మన సిటీ పరిధిలో సిఆర్డిఏ పరిధిలో ఉంది, దగ్గరకు ఉందన్నమాట। ఇలాంటి భూములకి సిఆర్డిఏ రేట్ ఎంత ఉంది, ఆ రైతులకు రేట్ ఎంత ఇవ్వాలి ఒక అంచనా లేకుండా గ్రామ సభలు జరిపి దీంట్లో దారులుగా ఎప్పుడో పాత రేట్లు రిజిస్ట్రేషన్ దాన్ని పరిగణలో తీసుకొని చాలా తక్కువగా ఇవాళ రేటు ఇవ్వడానికి గ్రామ సభలు పెట్టారు। ఇది చాలా దారుణమైన విషయం। ఇదే ఈ రైతులు కాలువ పడిన తర్వాత వీళ్ళకి ఏ భూములు అక్కడ లేని పరిస్థితిలో అక్కడ ఎక్కడైనా భూములు కొనాలన్నా కానీ అక్కడ నివాసం ఉండాలన్నా కానీ వీళ్ళు సాధ్యం కాని పరిస్థితిలో ఉంటారు। ఈ కొండపాడు విలేజ్ గుంటూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది। కానీ అక్కడ గవర్నమెంట్ వాల్యూ మాకు 10 లక్షలే ఉన్నది। కానీ బయట బహిరంగ మార్కెట్ లో 40 లక్షల నుంచి 50 లక్షలు పలుకుతున్నది। కానీ మాకు ఈ ఇట్లా నష్టపరిహారం 2.5 అని అంటే మాకు 25 లక్షలే వస్తుంది। దానివల్ల మా కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి। ఇంకొకటి మాకు మా విలేజ్ లో 38 ఎకరాలు అవుతుందండి। ఈ 38 ఎకరాలలో 70 మంది రైతులు ఉన్నారండి। శారదా కాలనీలో 12వ లైన్లో 23వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి। ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవి పూజను నిర్వహించారు। చిన్నారులు, విద్యార్థులు ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు। అక్టోబర్ 3న అన్నప్రసాద వితరణ, అక్టోబర్ 4న అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధి మైలా శంకర్ యాదవ్ తెలిపారు। భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు। శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శారదా కాలనీ 12వ లైన్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతీదేవి అమ్మవారి పూజా కార్యక్రమం జరుగుతున్నది। అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం విశేషంగా 12 సంవత్సరాలు బాలబాలికలచే కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహింపబడుతుంది। మరి అలాగే ఇది గత 22 సంవత్సరాల నుండి అంటే ఇది 23వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా శారదా కాలనీ 12వ నిర్వహింపబడుతున్నవి। ఈ యొక్క కార్యక్రమాలకు మరి స్థానిక ప్రజల సహాయ సహకారాలు
భక్తుల ఆశీస్సులచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్నవి. కావున ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క భక్తునికి భక్తురాలికి పేరు పేరున కమిటీ వారి తరపున కృతజ్ఞతలు. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో 30వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విశేష అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. సామూహిక కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన మూల నక్షత్రం పురస్కరించుకుని సరస్వతి పూజను నిర్వహించారు. महिषासुरमर्दिनी देवता श्री राजराजेश्वरी देवता सहित श्री दुर्गा माता देवताभ्यो नमः. श्री भवाय नमः. ओम शर्वाय नमः. त्रिलोकेशाय नमः. सिद्धिकंठाय नमः. शिवाप्रिया ओम गिरिप्रियाय नमः. ओम कृत्तिवासाय नमः. ओम पुरारते नमः. ओम भगवते नमः. ओम प्रमादिपाय नमः. కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఘాట్లలో స్నానానికి అనుమతించడం లేదు. బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు దర్శనం కోసం తరలివచ్చారు. హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొన్న సుమారు 1,30,000 మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు 1,50,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. గోరంటలోని పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక కుంకుమార్చనలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ యొక్క దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు అందిస్తూ పిల్లలందరికీ కూడా మంచి విద్యని చేకూరుస్తూ అమ్మవారు అందరికీ కూడా ఆ యొక్క చదువుల తల్లిగా సరస్వతీదేవిగా వెలుగొందుతూ ఉన్నది. ఈరోజు సాయంకాలం పూట బతుకమ్మ సంబరాలు, అదేవిధంగా మరి తీర్థప్రసాదాలతో స్వామివారి యొక్క దర్శనం చేసి ప్రతి ఒక్కరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి అదేవిధంగా దుర్గామాత దుర్గతులను నశింపజేసి సద్గతిని ఇచ్చేటువంటి ఆ యొక్క తల్లిని ఎవరైతే దర్శనం చేస్తారో అంతా శుభం కలుగుతుందని చెప్పి ఈరోజు సరస్వతి అమ్మవారి అలంకారంతో అమ్మవారి అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తుంది. మంగళం మహత్ శ్రీ శుభం భూయాత్. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నంబూరులో తనకు చెందిన స్థలాన్ని తన తమ్ముళ్లకు రిజిస్ట్రేషన్ చేయమంటే కాకాని సబ్ రిజిస్ట్రార్ కుదరదని చెప్పి అదే స్థలాన్ని వేరే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. అదేమని అడిగితే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. పట్టాభిపురంలో తన ఇంట్లో అద్దెకు ఉన్నవారు అద్దె ఇవ్వకుండా, ఇళ్లు ఖాళీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వృద్ధురాలు అష్రఫున్నీసా ఫిర్యాదు చేశారు. తన అమ్మకు అద్దె ఉన్నవారి నుంచి ప్రమాదం ఉందని కూతురు భావన బర్కత్ వేడుకున్నారు. నిడబ్రోల్లో ఉన్న తన పొలం 10 సెంట్లు 2 వ్యక్తులు ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని డాక్టర్ నర్రా శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అతను పక్క చేనుకొని సమ్మర్లో నాకు తెలియకుండా 4 సెంట్లు ఆక్రమించేస్తున్నాడు. నా చెవులోకి వెళ్ళినట్టు ఉంటుంది. అది స్ట్రైట్ చేసి పోసేసి రాళ్ళు వేసేసుకున్నాడు. అడిగితే మా మీదకి దౌర్జన్యం చేయబోయాడు. నేను సైడ్ అయ్యాను. అది కొంచెం పొలిటికల్గా అంతమంది గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏం చేయలేక ఊరుకున్నాను సార్. తర్వాత మొన్న ఈ ఇంకోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ యాక్చువల్గా ఈ కార్యక్రమం సోమవారం ఉండే కార్యక్రమం పెట్టుకున్నాను. కొంచెం ఈసారి కొలం ఇస్తారు. కొలుసుకుంటే 10 సెంట్లు వచ్చింది సార్. 10 సెంట్లు వచ్చింది. ఆర్ఎస్పీ గారికి ఇచ్చారు. 8 పోర్షన్లు అద్దెలో, 7 పోర్షన్లు అద్దెకి ఇచ్చాము. కరోనా ముందు నుంచి ఉన్నారు వాళ్ళందరూ. అయితే కరోనాకి ఒక 4 నెలల తర్వాత నుంచి చిట్టమ్మ అని ఒకళ్ళు అద్దె ఇవ్వడం మానేశారు. వాళ్ళు వేరే వేరే వ్యవహారాలు చేయడం వల్ల అది మా అమ్మగారికి నచ్చక వెకేట్ చేసేయండి అని చెప్పడం జరిగింది. అది వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు మా అమ్మగారి మీద SC కేసు, ఇవన్నీ అట్రాసిటీ, ఇవన్నీ ఫేక్ కేసెస్ పెట్టడం జరిగింది. మా అమ్మగారికి థ్రెట్ పెట్టేసేసి 3-4 సంవత్సరాలుగా ₹1 అద్దె మాకు ఇవ్వట్లేదు. ఆవిడకి ఆధారం కేవలం ఆ అద్దెలు మాత్రమే. మేము 3 అన్నదమ్ములం అయితే అది రిజిస్టర్ చేయించుకుందాం అని చెప్పేసి బాగబంబడీలు చేసుకొని సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే ఇది అసైన్ ల్యాండ్, ఇది రిజిస్టర్ చేయటం కుదరదు అని చెప్పారు. అదేంటండి ఇది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పేసి నేను చూపించినా కానీ మా లెక్క ప్రకారం ఇది అసైన్ ల్యాండ్, రిజిస్టర్ చేయటం కుదరదు, ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని చెప్పారు. అయితే 2009లో నంబూరు తాతయ్య అన్న అతనికి ₹1,00,000 అవసరం కోసం డబ్బులు తీసుకున్నాను. వాళ్ళు ఏ విధంగా చేయించుకున్నారో లేదో అతను జీపీఏ సేల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. నాకు రిజిస్టర్ చేయటానికి కుదరనటువంటి ఆస్తిని సబ్ రిజిస్టారు తనకు రిజిస్ట్రేషన్ చేశాడు. ఎట్లా చేశాడని నేను అడిగితే మాకు అన్నీ తెలిసిలేపో అంటున్నారు. అమ్మ మిత్రమండలి ఆధ్వర్యంలో అరండల్పేట 18వ లైన్లో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత విద్య లభించేలా దీవించాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ అమ్మా మిత్ర మండలి వారి యొక్క ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సరస్వతీ పూజ ఆ రోజున సరస్వతీ మాతకు చక్కగా కూడా బాలబాలికల చేత పూజ చేయించబడుతుంది. చక్కగా పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా అక్కడ చదువుకుంటూ జనధనాభివృద్ధి చెందుతూ ఉన్నారు. మరి ఈ రోజున సరస్వతీ మాత రోజున కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చక్కగా కూడా భక్త మహాశయులు చాలామంది భక్తులు వచ్చి ఆ అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా తీసుకొని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. సర్వే జనాం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సరస్వతీ మాతకు జై. బృందావన క్షేత్రంలో ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు ఆర్పీఎల్ నరసింహారావు గాత్ర కచేరీ నిర్వహించారు. దేవీ శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక డొంకరోడ్ బృందావన క్షేత్రంలో ఈరోజు ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు సకల కళా వల్లభ బిరుదాంకితులు విశ్రాంత తపాలా ఉద్యోగి ఆర్పీఎల్ నరసింహారావు గాత్ర కచేరీ నిర్వహించారు. వాగ్గేయకారులు రచించిన పలు కీర్తనలను మధురంగా పాడి భక్తులను రంజింపచేశారు.
ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.